Dear students, today commerce class. ఇవాళ మీరు భాగస్థుని ప్రవేశం ఈ చాప్టర్ నుంచి మీకు 20 మార్కుల లెక్క నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు 2-3 క్లాసులు చెప్పాను. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అయిన లెక్కే. పబ్లిక్లో ఇది కూడా ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది కూడా అడిగాడండి. అయితే ఇది దీంట్లో ఉన్న విషయం ఏంటో మీరు ఒకసారి గమనించండి. ఈ లెక్క భాను, ప్రసాద్, దీపక్ వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్. దీపక్ అనేవాడు నూతన భాగస్థుడండి. భాను, ప్రసాద్ వీళ్ళిద్దరూ పాత భాగస్థులు. మీకు తెలిసినట్టుగానే మొదటిగా పునర్మూల్యాంకన ఖాతా వేయాలండి. ఆ తర్వాత మూలధనం ఖాతాలు, ఆ తర్వాత ఆస్తి అప్పుల పట్టిక. ఈ ఆస్తి అప్పుల పట్టిక వేయడానికి నగదు ఖాతాను, గుడ్ విల్ ఖాతా అనేది హెల్ప్ చేస్తాయి. ఓకేనా? ఈ లెక్క చెప్పుకుందామండి. ఒకసారి చూడండి. పునర్మూల్యాంకన ఖాతా. ఆస్తుల విలువ తగ్గితే డెబిట్ సైడ్ వేయండి, ఆస్తుల విలువ పెరిగితే క్రెడిట్ సైడ్ వేయండి. ఇక్కడ భవనాలు అనేవి 20,000 పెరిగినాయండి. అంటే షరతుల్లో చెప్తారు మీరు లెక్క. మన క్వశ్చన్ ఇచ్చేటప్పుడు షరతుల్లో ఉన్న అంశాలు అనమాట అండి ఇవి. అలాగే అది క్రెడిట్ లో వేసాం, పెరుగుతుంది. అలాగే ఫర్నిచర్ అనుకున్న 1500 తగ్గింది అనమాట అండి. సరుకు అనేది 3000 తగ్గింది. ఇక రాని బాకీలు రిజర్వ్ అంటున్నాడు. రాని బాకీలు రిజర్వ్ అన్నా, సంశయాత్మక బాకీలు నిజన్నా, రాని బాకీలు నిజన్నా ఒకటేనండి. ఇక్కడ 950 రూపాయలు మనం కడితే వచ్చింది ఇది లెక్క ఇది. అయితే ఇప్పుడు 20,000 ఏమో టోటల్ వేస్తాం. ఇటు సైడ్ ఈ 3 కలిపితే 20,000 ఉండకపోవచ్చు. ఇదిగోండి చూడండి, 14,550 రూపాయలు అనేది లాభం వచ్చింది అనమాట అండి. ఆ మొత్తం ఇక్కడ తక్కువగా ఉంది. 20,000లో నుంచి 3 కలిపి తీసేస్తే మీకు ఆన్సర్ 14,550 వస్తుందమ్మా. ఇది లాభం. ఈ 14,550ని వీళ్ళకి షేర్ చేయాలి. 3:2 అండి. అయిపోయిందా? 3:2 3:2 అది 8,730కి 5,820 రూపాయలు. ఇదిగోండి 3:2. ఇక్కడ పంచం చూడండి, 3:2 నిష్పత్తి. లాభాన్ని పంచాం 14,550 రూపాయలు, 8,730 రూపాయలు ఒకరికి, అలాగే 5,820 రూపాయలు ఒకరికి. 3:2 కనుక 3/5 2/5 అని వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందమ్మా. నెక్స్ట్ భాగస్థుల మూలధనం అనేది ఇంపార్టెంట్. భాగస్థుల మూలధన ఖాతాలు ఇక్కడ ముగ్గురు వేసాం. ఇక్కడ క్రెడిట్ మీరు ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. తెచ్చిన నిల్వ ఈ పాత ఆస్తుల పెట్టుకలో అప్పుల సైడ్ ఉంటుందండి. భానుదేమో 70,000 ఉంది, ప్రసాద్ ఏమో 70,000 ఉంది, సమానంగానే ఉన్నాయి. గుడ్ విల్ వాడు పట్టుకొచ్చాడు. మీకు చెప్పాను కదా గతంలో, నూతన భాగస్థుడు పాత భాగస్థుడికి ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటి అంశం అండి ఇది. వాళ్ళ యొక్క శ్రమ, కీర్తి ప్రతిష్టలు అంటారు. ఈ సంస్థకి కీర్తి ప్రతిష్టలు పాత భాగస్థుల యొక్క శ్రమ గనుక వాళ్ళకి ఆ ఫలితంగా ఈ కొత్త భాగస్థుడు ఇచ్చే దాన్ని గుడ్ విల్ అని పిలుస్తాం. ఓకేనమ్మా? ఈ గుడ్ విల్ వీళ్ళిద్దరికి పనిచేస్తాం 3:2 నిష్పత్తిలో. మొత్తంగా గుడ్ విల్ 30,000 పట్టుకొచ్చాడండి. అది 3/5 ఒకరికి, 2/5 ఒకరికి. 18,000 ఏమో బానుకు వచ్చిందండి. ప్రసాద్కి ఏమో 12,000. ఇక నగదు ఖాతా అనేది దీపక్ నూతనంగా భాగస్వామ్య సంస్థలోకి వస్తున్నాడు కనుక ఆడి మూలధనం ఖాతా ఇది. 50,000 పట్టుకొచ్చాడు, అది మూలధనంగా మళ్ళించాం. ఇక ఆ పునర్మూల్యాంకన ఖాతా లాభం. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి లాభం. బాండ్లేమో 8,730 వేస్తాం, ప్రసాద్ 5,820 వేస్తాం. ఇవి టోటల్ చేసుకోవాలి మరలా. ఇదిగోండి 50,000. ఈ 3 కలిపితే 87,820. అలాగే ఈ 3 కలిపితే 96,730. ఈ టోటల్ అమౌంట్ ఇటు సైడ్ కూడా వేసేసి తేల్చిన నిల్వని రాయండి ఇటు సైడ్. మరి ఏమి లేదుగా, బ్యాలెన్స్డ్ క్యారీ డౌన్. బాండ్లేమో ఈ అమౌంట్ ఇక్కడ వేయండి. అలా 3 వేసుకుంటే ఇక్కడ తేల్చిన నిల్వ అయితే బ్రాకెట్ కిందకి వేసుకోవాలమ్మా. తెచ్చిన నిల్వ మళ్ళీ ఇవే అమౌంట్లు ఇలా పడతాయి. ఈ మూలధన ఖాతాలు అయిపోయిన తర్వాత ఆస్తులు పెట్టి వేయాలండి ఆఖరిది ఇది. అయితే ఇది వేయడానికి ముందు నగదు ప్రభావం చూపుతుంది కనుక నగదు ఖాతా వేయాలి. ఎందుకు ప్రభావం చూపుతుంది? దీపక్ అనేవాడు గుడ్ విల్ కిందేమో 50,000 30,000, దీపక్ మూలధనం కిందేమో 50,000 పట్టుకొచ్చాడు. అంటే 80,000 రూపాయలు ప్రభావం చూస్తుంది కనుక నగదు ఖాతాకి. చూడండి, పాతేమో పాత ఆస్తులు పెట్టుకున్న నగదు ఖాతా, నగదు నిల్వ 3,000 ఉంది. ఇప్పుడు ఈ 83,000. ఇప్పుడు నూతన ఆస్తులు చేసేప్పుడు నగదు ఖాతా ఎంత, నగదు బ్యాలెన్స్ ఎంత వేస్తాం మనం చేతిలో? నగదు 83,000 వేయాలి. 3,000 అయిపోయింది అమ్మా. ఓకే. నెక్స్ట్ గుడ్ విల్ చూడండి, ఇది 30,000 పెట్టుబడికి వీళ్ళిద్దరు పని చేసుకున్నారుగా,
ఇది ఈక్వల్ అయిపోతుంది, బ్యాలెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అది మళ్ళీ మనం ఆస్తి అప్పుల చూపించాలి. ఇక ఫైనల్గా ఆస్తి అప్పుల పట్టిక. మనం ఈ ఆస్తి అప్పుల పట్టిక వేసేటప్పుడు ఆస్తుల వైపున పాత ఆస్తి అప్పుల పట్టిక మన దగ్గర ఉంది చూసారా, క్వశ్చన్ ఇచ్చింది, అది దగ్గర పెట్టుకోండి. అందులో చేతిలో నాకు 3,000 ఉంది, ఇక్కడికి వచ్చేటికి ఎంత అయింది 83,000. ఇదిగోండి 83,000, ఇది పట్టుకొచ్చి ఇక్కడ వేస్తాం. బ్యాంకులో నాకు ఉన్నట్టుగా అయింది 23,000. రుణగ్రస్తులు 19,000. సంశయాత్మక బాకీల నిధి మనం రాని బాకీల నిధి 950 రూపాయలు తీసేసేయండి, అంటే తీసేస్తే 18,050 రూపాయలు. ఇకపోతే భవనాలు చూడండి 20,000 ఇంక్రీజ్ అయింది కదా, పునర్మూల్యం ఖాతాలో క్రెడిట్లు వేసిన 20,000 అది కలపాలి. 65,000కి 20,000 కలిపి 85,000. ఫర్నిచర్ చూడండి అమ్మా 15,000 ఉంది, ఇది లెస్ చేయాలి. డెబిట్లు వేసాం, పునర్మూల్యాల ఖాతాలో డెబిట్లు వేసాం. ఇప్పుడు ఫర్నిచర్ చూసారండి, ఫర్నిచర్ 15,000 ఉంది, అయితే తరుగుదల 1,500 వచ్చింది, 10% తీసేస్తే 13,500. ఇక యంత్రాలు పాత ఆస్తుల పెట్టులో 13,000 ఉంది, అది తీసుకోండి, దానికి ఏం చేంజ్ లేదు. ఇక సరుకు ఉంది చూసారా, సరుకు 30,000 ఉంటే 10% 3,000 తరుగుదల పెట్టాడు, పునర్మూల్యం ఖాతాలో డెబిట్లో వేసాం మనం, అది తీసేస్తామా 27,000. ఇది టోటల్ చేస్తే 2,62,550. మీరు మళ్ళీ వరుసగా వేసుకుని కూడి చేయండి. తర్వాత ఆ అప్పుల వైపు చూడండి, రుణదాతలు 28,000 ఉన్నట్టుగా ఏదైనా మార్పు ఏం లేదు దాంట్లో. అలాగే మూలధనాలు భాను, ప్రసాద్, దీపక్ అని ఇన్నర్ కాలంలో వేసాను. ఈ ఇన్నర్ కాలంలో కాకుండా అవుట్ సైడ్ కూడా వేయొచ్చు, ఎలాగైనా వేయచ్చు. అంటే 3 ఇన్నర్ కాలం వేసి కూడి మళ్ళీ అవుట్ సైడ్ తీసుకొచ్చాను ఒకే మొత్తాన్ని. చూడండి భాను 96,730, ఎందుకంటే ఈ నెల వేయాలి, తెచ్చిన నెల వేయాలండి అది. తర్వాత ప్రసాద్ కూడా 87,820 ఇక్కడ వేసుకోండి. దీపక్ వాడు నూతన భాగస్తుడు, వాడిది 50,000 వేసి మొత్తం 3 కలిపితే 2,34,550. దీనికి 28,000 కలపండి, టోటల్గా 2,62,550. ఈ విధంగా ఆ స్టెప్పులు బట్టి టాలీ అయితే మనం చేసిన లెక్క కరెక్ట్ అని తెలుస్తుందండి. థ్యాంక్ యూ.